గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారము. సార్, ముఖ్యంగా మీ పొలిటికల్ ప్రొఫైల్ ఎలా స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు రమేష్, నేను 1999 ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫాదర్ టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా యాక్టివ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. మళ్ళీ విదేశాలలో ఉన్నాను కొద్ది రోజులు. తర్వాత 2003లో నుంచి కంటిన్యూస్గా ప్రస్థానం ఇప్పటికీ 20 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. 21 సంవత్సరం అవుతుంది. 20 సంవత్సరాల పైగా పూర్తి స్థాయి రాజకీయాలలో, అంటే పార్ట్ టైం పాలిటిక్స్ అనేది కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలలోనే ఉన్నాను. అంటే వ్యాపార రీత్యా అట్లా అని కాకుండా పూర్తి టైం పాలిటిక్స్కి కేటాయించినటువంటి సమయం 20 సంవత్సరాలు. సంవత్సరాలలో 2003లో వచ్చిన తర్వాత 2004 మేలో ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంతకుముందు రాజకీయాలు వేరుగా ఉండేటివి. ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాలలో నక్సలిజం పేరుతో ఉండేటివి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్కరు నివసించేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, ఎర్రటి నేలలు, ఎక్కడ రోడ్లకు అనుకున్నటువంటి ఇది ఏది కాదు, విద్యుత్ లేనటువంటి పల్లెలు, ఇలాంటి పరిస్థితులు ఉండేటివి. అప్పుడు రాజకీయాలు అంటే మనుషులను వేసుకొని తిరిగేది, తోడలు కట్టుకునేది, రాళ్ళు వేసుకునేది, అలాంటి పరిస్థితులు ఉండేటివి. ఎందుకు మనం మార్పు వైపు ఎందుకు ఆలోచన చేయలేము అని చెప్పి ఆ రోజు నుంచి ఆలోచన చేసుకున్నాం. 2004లో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాక్ నుంచి మొత్తం కూడా పొలిటికల్గా కానీ, నాయకులకు అవైలబిలిటీ కానీ, అభివృద్ధి విషయంలో కానీ తండ్రికి చెదరు అదురుగా ఉన్నాను. 2006లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియమించడం, ఆయన అడుగుజాడల్లో భవిష్యత్తులో ఆయన కాబోయే కడప ఎంపీ, సేమ్ ఒకటే జిల్లా నుంచి తనకు తోడు నీడగా జీవితాంతరం మా తండ్రి గారు ఏ రకంగా అయితే రాజశేఖర్ గారికి లైఫ్ లాంగ్ లాయల్గా ఉన్నారో, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలా అని చెప్పి నిర్ణయించుకోవడం. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎండల కాలంలో మేలో 2007లో పూర్తి జిల్లా అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది, 500 కిలోమీటర్ల పైగా. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశారు. స్టేట్లో అప్పుడు ఒకరిద్దరు కూడా చేయలేదు, దాంట్లో ఒకటి చేశావు అనే నా లాస్ట్ డే ముగింపు రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అటెండ్ అయ్యి నన్ను ప్రోత్సహించారు. అప్పుడు కేవలం 33 సంవత్సరాలు అట్లా ఉండేది. తర్వాత 2009లో డీలిమిటేషన్లో భాగంగా రాయచూరు నియోజకవర్గం రావడం, అనేక మంది టికెట్ ఆస్పిరెంట్స్ ఉండడం. అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 2009లో పోటీ చేయడం, ఆయన 4 నెలలకే దివంగతులు అవ్వడం. ఆ పరిస్థితులలో నియోజకవర్గాన్ని కలలుగా నన్ను ఎన్నో రకాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలా అని చెప్పి, నా కళలు ఏమవుతాయి అని చెప్పి చాలా భయపడ్డాను. అప్పుడు ఆ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు తెచ్చుకున్న కొన్ని జీవోలు, అప్పుడే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, తర్వాత రింగ్ రోడ్డు కానీ, రాయచోటికి నీళ్ళు ఇచ్చేటువంటి పనులు కానీ, అవన్నీ ఆ కొద్ది కాలంలోనే ఇది చేసుకొని గౌరవ రోషయ్య గారు ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కొద్దిగా పనులు జరిగినప్పుడు ఏదో చేయాలని తప్పించినాం. మున్సిపాలిటీ బిల్డింగ్ అప్పుడే అప్రూవల్ చేయించుకుని టౌన్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒంటెద్దు బళ్ళతో తిరిగేటువంటి రాయచోటిలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాను ఎన్నికైతే 18 నెలలు అని చెప్పి పూర్తి చేసుకోవటం. అలాగే ఈ రింగ్ రోడ్ అంటే బైపాస్ కూడా ఇవ్వని పరిస్థితులలో గౌరవ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలతోనూ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోవడం. రాయచోటికి రింగ్ రోడ్డు ఒక వరం లాంటిది అవుతుందని చెప్పి ఆ రోజు కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఈరోజు అది ఎంతో వరం అయిపోయింది రాయచోటి పట్టణానికి ఆ రింగ్ రోడ్ అనేటువంటి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టి బయటికి రావడం, తనతో నేను నడవాలి అని అనుకోవడం, తనతో పాటు నేను బయటికి రావడంతో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా క్రియేట్ చేయడం జరిగింది ఆ 3 సంవత్సరాలు కూడా. మళ్ళీ 2014 అప్పటికే 2009లో 2012లో 2 ఎలక్షన్స్ అయిపోయాయి. 2014లో జగన్మోహన్ గారి ఆశీస్సులతో పోటీ చేశాం, విజయం సాధించాం. కానీ పైన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా అడ్డుకోగలిగారు. అప్పుడే ఇన్ఛార్జ్ మోర్ దాన్ ఎమ్మెల్యేగా పవర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 2019లో తిరిగి శాసనసభ ఎన్నికలలో జగన్మోహన్ గారి పాదయాత్ర వల్ల ఆయన యొక్క ప్రజల పైన ఆయనకున్నటువంటి నమ్మకంతో మళ్ళీ భారీ మెజార్టీతో 2019లో మళ్ళీ ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత చాలా బాధ్యతగా పనిచేయాలని చెప్పి ప్రతి నిత్యం కూడా పరిగెత్తాను. అందులో భాగంగా నిజంగా జగన్మోహన్ గారి ఆశీస్సులు అయితేనేమి, మీదంటి సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకోవడం. ఏదైతే ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని తప్పించామో మొట్టమొదటిగా జీవిత ఆశయంగా ఉన్నిందో అది 2500 కోట్లతో అప్రూవ్ చేయించుకోవడం, గండికోట నుంచి వెలిగెలకు నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చాలా మాత్రం కూడా ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆలస్యమైనా కూడా కాలేటి వాగు వరకు దాదాపు 70% పనులు పూర్తి అయిపోవటం. అలాగే మిగిలిన పనులు 25% పనులు కూడా త్వరలో పూర్తి చేసుకునే దానికి పూర్తిగా దాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అలాగే కాలేటి వాగు నుంచి కూడా కొన్ని మండలాలకు చెరువులు నీళ్ళు తెచ్చే విధానాన్ని కూడా అవి కూడా అప్రూవ్ చేయించుకోవడం. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి చిన్నమండి మండలంలో చెరువులకు ఇచ్చే నీళ్ళని కానీ,
జెరికోనను లిఫ్ట్ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జీవోలు ఇప్పించుకొని టెండర్లు కూడా పిలిపించుకొని కాంట్రాక్టుల వల్ల సొత్తము కొద్దిగా కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనది. కానీ అది ఖచ్చితంగా కంప్లీట్ చేసేంత వరకు విశ్రమించేటువంటి ప్రశ్న ఉండదు. నా ప్రాధాన్యతలో జీవితంలో రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత అది.